వెల్కమ్ టు సాన్వి కృతి టాక్స్. 11th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, ఇండియన్ అమెరికన్ ప్రమిళా జయపాల్ ఎలెక్టెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ సిపిసి. ఇండియన్ అమెరికన్కి సంబంధించిన ఆవిడ పేరేంటి, ప్రమిళా జయపాల్ వచ్చి సిపిసికి చైర్మన్గా ఎన్నికయ్యారనమాట. సిపిసి అంటే అబ్రివేషన్ ఏంటి, కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ సిపిసి అంటే. దీనికి ప్రమిళా జయపాల్ ఎలెక్ట్ అయ్యారు. షీ వాజ్ బోర్న్ ఇన్ చెన్నై. ఆవిడ ఎక్కడ పుట్టారంటే చెన్నైలో పుట్టారండి. ఈవిడ ఫస్ట్ ఉమెన్ అనమాట, ఇండియన్ అమెరికన్కి సంబంధించిన ఫస్ట్ ఉమెన్. యుఎస్ హౌస్లో ఒక రిప్రజెంటేటివ్గా ఎన్నికయ్యారు. ఈవిడ ఇండియన్ అమెరికన్ ఫస్ట్ ఉమెన్ అనమాట. నెక్స్ట్ మన ఇండియన్ అమెరికన్కి సంబంధించిన ఒక పర్సన్ కూడా, ఇంకొకరు కూడా ఎన్నికయ్యారు. అది ఎవరు అంటే ఆర్ కన్నా. ఆయన దేనికి ఎన్నికయ్యారంటే డిప్యూటీ విప్గా ఎన్నికయ్యారనమాట. ఆర్ కన్నా డిప్యూటీ విప్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ జీకే చూద్దాం. యుఎస్ఏ క్యాపిటల్ ఏంటి, వాషింగ్టన్ డీసీ. కరెన్సీ ఏంటి, యుఎస్ డాలర్. ప్రెసిడెంట్ అయితే ప్రజెంట్ ఇంకా డొనాల్డ్ ట్రంపే ఉన్నారండి. రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా, అక్కడ డొనాల్డ్ ట్రంప్కి వాళ్ళ పార్టీకి చాలా తక్కువ ఓట్స్ వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీ అక్కడ విన్ అయింది. ఒకవేళ ప్రెసిడెంట్గా ఎవరు వస్తారు అంటే జాయ్ బిడెన్ అనమాట, ఇతను వస్తారు. నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ ఎవరంటే జాయ్ బిడెన్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి, గడ్కారీ ఇనాగ్రేట్స్ 3-lane coil bore bridge on Sony River in Bihar worth 266 crores. గడ్కారీ రీసెంట్గా బీహార్లో సోనీ రివర్ మీద ఒక 3-lane కోయిల్ బోర్ అనే బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఇనాగ్రేట్ చేశారనమాట. దాని ఒక కాస్ట్ ఎంతంటే 266 crores అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఈ సోనీ రివర్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉందండి. అది 2-lane రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అనమాట. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అంటే 138 ఇయర్స్ ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ మేజర్ ట్రాన్స్పోర్టేషన్ ఏ స్టేట్కి మధ్య ఉంటుంది అంటే బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్కి మధ్య ఈ బ్రిడ్జ్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఎవరు అంటే, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ యూనియన్ మినిస్టర్ ఎవరు అంటే నితిన్ గడ్కారీ. రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి యూనియన్ మినిస్టర్ ఎవరు అంటే నితిన్ గడ్కారీ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆర్బిఎల్ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ బ్యాంక్ అష్యూరెన్స్ పార్ట్నర్షిప్. ఆర్బిఎల్ బ్యాంకుతో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఈ రెండు పార్ట్నర్షిప్ తీసుకున్నాయన్నమాట. దేనికోసం పార్ట్నర్షిప్ తీసుకున్నాయంటే బ్యాంక్ అష్యూరెన్స్ కోసం పార్ట్నర్షిప్ తీసుకున్నాయన్నమాట. ఆర్బిఎల్ దాదాపు 398 ఆర్బిఎల్ బ్యాంక్ బ్రాంచెస్లో, అంటే టోటల్గా 28 స్టేట్స్లో 398 ఆర్బిఎల్ బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఈ ఆర్బిఎల్ బ్యాంక్ బ్రాంచెస్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, లైఫ్ ప్రొటెక్షన్ అండ్ సేవింగ్స్ ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ రెండు జాయిన్ అయ్యాయన్నమాట, పార్ట్నర్షిప్ తీసుకున్నాయి. అంటే ఆర్బిఎల్ బ్యాంక్ ద్వారా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ సేవింగ్స్ ప్రోడక్ట్స్ని వాళ్ళు అమ్మడం కోసం అని చెప్పి, వాళ్ళ సర్వీస్ అమ్మడం కోసం అని చెప్పి పార్ట్నర్షిప్ తీసుకున్నాయి. బ్యాంక్ అష్యూరెన్స్ అంటే ఏంటి అంటే సెల్లింగ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ త్రూ బ్యాంక్స్. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి చూద్దాం. సిఈఓ అండ్ ఎండి ఎవరు, విశ్వవీర్ అహూజా సిఈఓ అండ్ ఎండి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి, ముంబైలో ఉంది. ట్యాగ్ లైన్ ఏంటి, అప్నోకా బ్యాంక్. ఐసిఐసిఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ముంబైలో ఉంది. ఇది ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి. ట్యాగ్ లైన్ ఏంటి, హమ్ హైనా. ఎండి అండ్ సిఈఓ ఎవరండి, సందీప్ బక్షి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వర్చువలీ ఇనాగ్రేట్స్ ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ లడక్
లిటరేచర్ ఫెస్టివల్ 2020 అంటే లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి వర్చువల్గా లడఖ్లో ఒక లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుందండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒకటి జరిగింది, అంటే ఫస్ట్ ఎడిషన్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇది సెకండ్ ఎడిషన్ లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతుంది. దీన్ని లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చి వర్చువల్గా ఇనాగరేట్ చేశారండి. ఇది ఎన్ని డేస్ ఈ ఫెస్టివల్ జరుగుతుంది అంటే 3 days జరుగుతుంది. ఈ ఫెస్టివల్ 3 days జరుగుతుంది. ఇందులో మెయిన్ ఈ ఫెస్టివల్లో మెయిన్ ఏమేమి ఉంటాయంటే ఏవేవి చూపిస్తారంటే సిరీస్ ఆఫ్ టాక్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ రీజన్, ఆ రీజన్ యొక్క ఇంపార్టెన్స్, ఏన్షియంట్ నాలెడ్జ్, దాని గురించి పూర్వం నాలెడ్జ్ ఉంటుంది కదా హిస్టారిక్, అవన్నీ చెప్తారనమాట లడక్ గురించి. అక్కడ ఫోక్ మ్యూజిక్, కల్చరల్ డ్యాన్స్, జియాలజీ అండ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ హిమాలయస్, వీటన్నిటి గురించి ఆ ఫెస్టివల్లో ఈ 3 days ఉంటుందండి, హోస్ట్ చేస్తారు. లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? రాధాకృష్ణ మాథుర్. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? రాధాకృష్ణ మాథుర్. ఈయన వచ్చి ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడక్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ టైస్ అప్ విత్ మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ టు మేక్ డీపర్ ఇన్రోడ్స్ ఇంటూ ద Tier 2, Tier 3 సిటీస్. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఇంకొకటి మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ MIBL, ఈ 2 టైఅప్ అయ్యాయండి. ఎందుకంటే మేజర్ సిటీస్లో డీపర్ అంటే వాటి ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసం, అంటే ఎక్కడ Tier 2, Tier 3 సిటీస్లో ఎక్కువ డెవలప్ చేసుకోవడం కోసం ఈ 2 టైఅప్ అయ్యాయి, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్ లిమిటెడ్ అనమాట. నెక్స్ట్ స్టాటిక్ చూద్దాం. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ MD ఎవరు అంటే పీసీ కండ్పాల్. చైర్మన్ ఎవరండి? శ్రీ రజనీష్ కుమార్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. MIBL వచ్చి MD ఎవరు అంటే జైదీప్ దేవరి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? ముంబై. MIBL అంటే ఏంటి? మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇటలీస్ 1982 వరల్డ్ కప్ హీరో పౌలో రోసీ డైస్ అట్ ద ఏజ్ ఆఫ్ 64. అంటే రీసెంట్గా పౌలీస్ రోసీ, ఇతను ఎవరు అంటే ఇటలీ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అనమాట. పౌలో రోసీ అంటే ఇటలీ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అనమాట. ఇతను ఏ ప్లేయర్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ అండి. ఫుట్బాల్ ప్లేయర్. ఇతను రీసెంట్గా చనిపోయినప్పుడు ఇతని ఏజ్ వచ్చి 64. ఈయన 1982లో వరల్డ్ కప్ విన్నర్ అండి. ఇతను వచ్చి పౌలో రోసీ అనే అతను వరల్డ్ కప్ విన్నర్ 1982లో. అదే వరల్డ్ కప్లో 1982 వరల్డ్ కప్ జరిగింది కదా, అందులో ఈయన 6 goals వేశారండి. నెక్స్ట్ హీ వాజ్ ద ఓన్లీ మేల్ ప్లేయర్ ఇన్ ద హిస్టరీ టు విన్ ద వరల్డ్ కప్, ద గోల్డెన్ బూట్, ద గోల్డెన్ బాల్ అండ్ బలూన్ డిఆర్ ఇన్ ద సేమ్ ఇయర్. అదే ఇయర్లో ఈయనకి వరల్డ్ కప్ విన్నర్ అవ్వడమే కాదండి, గోల్డెన్ బూట్ అవార్డ్, గోల్డెన్ బాల్ అండ్ బలూన్ డిఆర్ ఈ అవార్డ్స్ కూడా అదే ఇయర్లో వచ్చాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. December 11th ఈజ్ ఏ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. December 11th ఏంటి? ఇంటర్నేషనల్ మౌంటైన్ డే అండి. దాని యొక్క థీమ్ ఏంటి? 2020 థీమ్ ఏంటంటే మౌంటైన్ బయోడైవర్సిటీ. దాదాపు 15% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ లివ్స్ ఇన్ ద మౌంటైన్. దాదాపు మన వరల్డ్లో 15% పాపులేషన్ మొత్తం మౌంటైన్లోనే నివసిస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇంటర్నేషనల్ భారతీ ఫెస్టివల్ ఆన్ December 11th టు సెలబ్రేట్ 138th బర్త్ యానివర్సరీ ఆఫ్ మహాకవి సుబ్రహ్మణ్య భారతి. మనము December 11th ఇంటర్నేషనల్ భారతీ ఫెస్టివల్ కూడా జరుపుకుంటామండి. ఇది ఎవరి జ్ఞాపకార్థకంగా జరుపుకుంటామంటే మహాకవి సుబ్రహ్మణ్య భారతి. ఈయన జ్ఞాపకార్థంగా జరుపుకుంటాం. ఈయన మహాకవి అంటే గ్రేట్ పోయెట్ అండి. ఇది ఈయన 138th బర్త్ యానివర్సరీ అనమాట. 2020లో ఇతనిది
138 బర్త్ యానివర్సరీ. ఇతను వచ్చి తమిళ్ రైటర్, పోయెట్, జర్నలిస్ట్, ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ అండ్ సోషల్ రిఫార్మర్ అండి ఇతను వచ్చి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియా డ్రాప్స్ టు సెకండ్ ప్లేస్ ఇన్ BNEF 2020. BNEF 2020 లిస్ట్లో ఇండియా వచ్చి సెకండ్ ప్లేస్కి వచ్చిందండి. నార్మల్గా లాస్ట్ ఇయర్ అయితే ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉండింది, కానీ ఈ ఇయర్ సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇది ఏంటి అంటే క్లైమేట్ స్కోప్ సర్వే అనమాట. ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉందంటే చిలీ ఉంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో బ్రెజిల్ ఉందండి. ఇది BNEF అబ్రివేషన్ ఏంటంటే బ్లూంబర్గ్ న్యూ ఎనర్జీ ఫినాన్స్ అనమాట. బ్లూంబర్గ్ న్యూ ఎనర్జీ ఫినాన్స్. దీంట్లో ఇండియా వచ్చి సెకండ్ ప్లేస్లో, చిలీ వచ్చి ఫస్ట్ ప్లేస్లో, బ్రెజిల్ వచ్చి థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్, గవర్నమెంట్ అప్రూవ్స్ 1072 crore సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ బిట్వీన్ కొచ్చి అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. గవర్నమెంట్ వచ్చి 1072 crores అప్రూవ్ చేసిందండి. దేనికోసం అంటే కొచ్చి అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ మధ్య వీటి రెండిటికి కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసము గవర్నమెంట్ 1072 crores అప్రూవ్ చేసింది. ఈ కనెక్టివిటీ ఎందుకు అంటే సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ కోసం ఈ అమౌంట్ అన్నది అప్రూవ్ చేసిందండి. దేనికి మధ్య ఇది ఈ కనెక్టివిటీ ఏ ఐలాండ్స్కి మధ్య అంటే కొచ్చి అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్కి మధ్య. ద ప్రాజెక్ట్ ఈజ్ ఫండెడ్ బై యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. ఈ ప్రాజెక్ట్కి ఫండ్ వచ్చి ఎవరు ఇస్తారు అంటే యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. దీని ద్వారా ఈ ప్రాజెక్ట్కి ఫండ్ అనేది అందుతుందండి. USOF అంటే యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. అంటే ఇది ఏ డిపార్ట్మెంట్ కిందికి వస్తుంది అంటే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కిందికి వస్తుందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ NCDE ఇనాగరేటెడ్ ఇన్ తెలంగాణ. నేషనల్ సెంటర్ అనేది పెడుతున్నారండి తెలంగాణలో. దాన్ని ఇనాగ్రేట్ చేశారు. తెలంగాణలో నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేశారనమాట తెలంగాణలో, NCDE. దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు రీస్కిల్ అండ్ రీహాబిలిటేట్స్ ద దివ్యాంగ్ వారియర్స్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ who suffered life-threatening injuries in the line of duty. అంటే నార్మల్గా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు డ్యూటీలో ఉన్న టైంలో కొంతమందికి ఏదన్నా ప్రమాదం జరిగి దివ్యాంగులు అయిపోయి ఉంటారు, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అలా ఏదన్నా అయి ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ అనే దాన్ని ఒక సెంటర్ని పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్స్ కోసం అనమాట. అది కూడా మన కోసం, అంటే ప్రజల కోసం డ్యూటీ చేస్తూ వాళ్ళు లాస్ అయింటారు కదా, ఫిజికలీ హ్యాండిక్యాప్, వాళ్ళ లైఫ్ని స్పాయిల్ అయినట్లే కదా అండి, వాళ్ళ కెరియర్ స్పాయిల్ అయినట్లే కదా. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి రీస్కిల్ అండ్ రీహాబిలిటేషన్ దివ్యాంగ్ వారియర్స్ కోసం, వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం అన్ని ఈ నేషనల్ సెంటర్ ఫర్ దివ్యాంగ్ ఎంపవర్మెంట్ అనేదాన్ని తెలంగాణలో పెడుతున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే AP మహేశ్వరి అండి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే AP మహేశ్వరి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? న్యూఢిల్లీ, ఇండియాలో ఉంది. రొమానియా PM లుడోవిక్ ఆర్బన్ హ్యాస్ రిజైన్డ్. రొమానియా కంట్రీ PM వచ్చి లుడోవిక్ ఆర్బన్, ఈయన రిజైన్ చేశారండి రీసెంట్గా. ఈయన ఏ పార్టీకి చెందిన అతను అంటే నేషనల్ లిబరల్ పార్టీకి చెందిన అతండి. ఎవరు? రొమానియా PM లుడోవిక్ ఆర్బన్. ఇతను నేషనల్ లిబరల్ పార్టీకి సంబంధించిన అతను. బికాజ్ ఇతను ఎందుకు రిజైన్ చేశాడు అంటే 2020 పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళ పార్టీ అన్నది 2020 పార్లమెంట్ ఎలక్షన్లో వీళ్ళ పార్టీ అన్నది ఇవి ఓడిపోయిందండి. అందుకని ఈయన రిజైన్ చేశారు. రొమానియాకి ప్రెసిడెంట్ ఎవరండి? క్లాస్ ఐహోనీస్
క్లాస్ ఐహోనీస్. రొమానియా ప్రెసిడెంట్ ఎవరు? క్లాస్ ఐహోనీస్ అండి. ఈయన వచ్చి నికోలే లోనెల్ సికా నికోలే లోనెల్ సికా అనే అతన్ని అంటే తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారండి తాత్కాలికంగా. రొమానియా క్యాపిటల్ ఏంటి? బుకారెస్ట్ అండి. రొమానియా క్యాపిటల్ ఏంటి? బుకారెస్ట్. కరెన్సీ ఏంటి? రొమానియన్ లూ అండి. నెక్స్ట్, ఏడీబీ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఇండియాస్ ఎకానమీ టు 8% ఇన్ 2020. 2020కి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి మన ఇండియన్ ఎకానమీ ఎంత ఉంది అని చెప్పిందంటే 8% ఉంది అని చెప్పారండి. నెక్స్ట్, సోనూ సూద్ టాప్స్ 50 ఏషియన్ సెలబ్రిటీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ 2020. అంటే ఏషియన్ సెలబ్రిటీస్, మన ఏషియన్ కంట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ టాప్ 50 సెలబ్రిటీస్లో సోనూ సూద్ వచ్చి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ద వరల్డ్ లిస్ట్ 2020లో సోనూ సూద్ టాప్ 50 ప్లేసెస్లో ఉన్నారు, అంటే టాప్ ప్లేసెస్లో ఉన్నారు. ఇట్ వాజ్ పబ్లిష్డ్, అంటే ఈ లిస్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే యూకే బేస్డ్ ఈస్టర్న్ ఐ న్యూస్ పేపర్ వాళ్ళు ఈ లిస్ట్ని పబ్లిష్ చేశారండి. ప్రభాస్ కూడా టాప్ 7 ప్లేస్లో ఉన్నారు. మీకు గనక నా కరెంట్ అఫైర్స్ యూస్ఫుల్ అని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. డైలీ నేను కరెంట్ అఫైర్స్ పెడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.